సనా అని ఒక ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్ ఉంటుంది. ఆ అమ్మాయి వాస్తవంగా ముస్లిములకు సంబంధించినటువంటి గొప్పతనాలు వీటి గురించి చెప్తుంది. తప్పులేదు అది. ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ యొక్క స్వతంత్ర సమర పోరాటాలు, లేకపోతే గనక వాళ్ళ సామాజిక వర్గంలో మంచి పనులు చేస్తున్న వాళ్ళు డాక్టర్లు, లాయర్లు, లేకపోతే గనక వ్యాపారస్తులు బాగా ఎదిగినటువంటి వాళ్ళను ఫోకస్ చేయడం తప్పులేదు. ఈ సమాజంలో వాళ్ళు కూడా మంచి పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఉన్నారు. చెడు చేసే వాళ్ళని తప్పుపడతాను తప్పించి ముస్లిం సమాజాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు, ముస్లిం సామాజిక వర్గాన్ని తప్పుపట్టాల్సిన పని లేదు. భారతదేశంలో మన అభివృద్ధి కోసం తోడ్పడేటటువంటి వాళ్ళు, పన్నులు చెల్లిస్తున్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు చేసే వాళ్ళని తప్పు పట్టాలి తప్ప అందరినీ తప్పు పట్టాల్సిన పని లేదు. మంచి చేసేదాన్ని అమ్మాయి ప్రొజెక్ట్ చేస్తున్నది మంచిదే. కాకపోతే గబక్కన కొన్నిసార్లు తొందరపడి తత్తరపడుతుంటారు. తాజాగా ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి దాని మీద ఉన్నటువంటి పేర్లు, ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు 13,000 మంది ఉన్నారు అంటూ లెక్క చెప్పుకొచ్చింది. తీరా చూస్తే ఎంతమంది ముస్లింలు పనిచేశారు చూడండి అంటే చెప్పుకోవచ్చు. नाम लिखे हैं वो 70,000 से ज्यादा सैनिकों के जो आजादी की लड़ाई में शहीद हो गए थे, लेकिन इंडिया गेट में उससे कुछ और है। चलिए मैं आपको बताती हूँ। तो देखो इंडिया गेट पर 70,000 नहीं 13,000 शहीदों के नाम है, और इंडिया गेट उन शहीदों की याद में बनाया गया है जो ब्रिटिश इंडियन आर्मी में वर्क करते थे, जो फर्स्ट वर्ल्ड वॉर और थर्ड एंग्लो अफगान वॉर में शहीद हो गए थे। इंडिया गेट पर हर धर्म के शहीदों के नाम लिखे हुए हैं जिनकी हम दिल से रिस्पेक्ट करते हैं, और जिन मुस्लिम शहीदों के नाम मैं पढ़ पाई और कैप्चर कर पाई उनके नाम थे अली अकबर, अली बहादुर और हुसैन बख्श। तो हम मिलेंगे अब नेक्स्ट ब्लॉग में। आप मुझे फॉलो कर लेना, सब्सक्राइब कर लेना मेरा चैनल यूट्यूब पर। ఈ మూడు పేర్లు తప్పించి మిగతా చెప్పలేకపోయింది. నెంబర్ 1. రెండోది, ఇండియా గేట్ మీద ఉన్న పేర్లు భారత స్వతంత్ర సమర యోధుల పేర్లు కాదు. అది కట్టించింది బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్రపంచ యుద్ధం సందర్భంలో పాల్గొన్నటువంటి వాళ్ళ పేర్లు. బ్రిటిష్ వాళ్ళ తరపున అప్పుడు భారత సైన్యం కూడా పనిచేసింది. బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోనే అప్పుడు భారత సైన్యం ఉంది. అందుకని బ్రిటిష్ వాళ్ళ పేర్లు ఉంటాయి, భారత సైన్యం పేర్లు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడి ప్రాణాలు అర్పించిన భారతీయ సైనికుల పేర్లు అన్న సంగతి పాప అమ్మాయికి తెలియదు.